బెనిటా, ఇండియాకి క్రిస్టియానిటీ బ్రిటిషర్స్ వల్లే వచ్చింది. హో అవునా, అసలు నిజమేంటో తెలుసుకుందామా. యేసుక్రీస్తుకున్న 12 మంది శిష్యులలో ఒకళ్ళు తోమా గారు. తోమా గారు 52 ఏడీలో ఇండియాకి వచ్చారు. మలబార్ కోస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి తమిళనాడు వరకు దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఈ ప్రకటించే సమయంలో తోమా గారు 8 చర్చెస్ని స్థాపించారు. 72 ఏడీలో ఆయనని చెన్నైలో మర్డర్ చేసి చంపేయడం అనేది జరిగింది. ఇండియాకి 52 ఏడీలో దేవుని సువార్త ప్రకటించబడుతూ వచ్చింది. కానీ బ్రిటిషర్స్కి మాత్రం 170 to 200 ఏడీలో దేవుని సువార్త రీచ్ అయింది. అంటే మనకి వారికి 100 ఏడీ గ్యాప్ అనేది ఉంది. బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చింది 16th సెంచరీలో. సో బ్రిటిషర్స్ ఇండియాకి రాకముందే మనకి దేవుని సువార్త తోమా గారి ద్వారా ముందుగానే అందించబడింది. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా, యేసుక్రీస్తు పుట్టక ముందే 500 ఇయర్స్ బిఫోరే బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో మన ఇండియా దేశం గురించి రాయబడి ఉంది. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు మితిలేని ప్రేమను మన దేశం పైన చూపిస్తానే వచ్చారు. కానీ మనము మాత్రం తోమా గారిలాగా చూస్తేనే కానీ నమ్మను అన్నట్టు పట్టుబట్టుకొని కూర్చుంటున్నాము. బట్ తోమా గారిలాగే మన విశ్వాసం కూడా రిస్టోర్ అవునుగాక. ఆమేన్.